ప్రతి ప్రేమ కథ మధురంగా ముగించాల్సిన అవసరం లేదు. కొందరి ప్రేమ మన జీవితం మార్చే గుణపాఠం అవుతుంది. ఈ కథలో ప్రేమ లేదు, కానీ పరిణతి ఉంది. ఇది మేఘన అనే అమ్మాయి కథ. ఓ చిన్న పంచ్తో మొదలవుతుంది. ఆమె నమ్మింది ప్రేమను, కానీ ప్రేమే ఆమెను విడిచిపోయింది. మేఘనాకి కొత్తగా ప్రేమలో పడడం పెద్ద విషయమే. కార్తీక్ తను చెప్పిన మాటలు ఆమెకు భద్రతగా అనిపించాయి. ఆమె జీవితంలో తొలిసారి ఎవరో ఒకరు అడుగడుగునా ఉండాలి అనిపించింది. చిన్న చిన్న విషయాల్లో కార్తీక్ చూపిన శ్రద్ధ ఆమె గుండెని తాకింది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సంజీవినిగా మారిన ప్రేమ మేఘనాలో కొత్త శక్తిని నింపింది. పలుకుల మధ్య నవ్వులు, మౌనాల్లో భద్రత. కార్తీక్ మాట్లాడిన ప్రతి మాట ఆమె నమ్మింది. ఆమె బ్రతుకులో భవిష్యత్తు అన్నదే కార్తీక్తో మాత్రమే అనిపించింది. పెద్దగా కలలు కనలేదు, కానీ ఉన్నవి గాఢంగా కలపాలి అనుకుంది. ఏమాత్రం హెచ్చరికలు లేవు. ఒక్కసారిగా మారిపోయిన రోజు. కార్తీక్ ఫోన్లు ఎత్తడం మానేశాడు. మెసేజ్లకు బదులివ్వలేదు. ఆమె కోసం ఒక్క మాట చెప్పలేదు. మేఘన భయపడ్డది, కానీ వేచి చూసింది. ఇది సమయం తేడా అనుకునేంత అమాయకత్వం ఆమెది. నిజంగా అంతేనా ప్రేమ అన్నది? ఒక్కసారిగా ఆగిపోతుందా? మేఘన ఒక్క సమాధానం కోసమే అతన్ని వెతికింది, కానీ అతనికి చెప్పడానికి ఏమీ లేదు. స్పష్టత లేదు, బాధ మాత్రమే ఉంది. ఒకవేళ ప్రేమ నిజమైనదైతే ఎందుకీ మౌనం, ఎందుకీ దూరం? ఆమె తలచిన ప్రతి సందర్భంలో అతడు లేడు. మేఘన మౌనంగా ఆగిపోయిన కాళ్లను తిరిగి చూస్తూనే ఉంది. ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా, ఎందుకిలా మౌనం? ఆమె అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. తన తప్పేమైనా చేశానా అని బాధపడింది. తనపై తనకే సందేహం రావడం ప్రేమలో మొదటి పాడు బలహీనత. రేణు ఆమెకు మంచి స్నేహితురాలు. రేణు రోజు ధైర్యం చెప్తుంది. వాడి వల్ల ఎందుకు ఏడుస్తావని బలంగా అడిగేది. మేఘన ఒక్క చూపుతోనే సమాధానం చెప్పింది. అతన్నే నా జీవితం అనుకున్నా అని. చాలా చాలా ప్రేమిస్తే మనం ఏమవుతామో గుర్తు చేయడంతోనే ఆమె ఆగిపోయింది. ఆ కన్నీటి వెనుక ఉన్న వేదనను ఒక్క రేణు మాత్రమే చూడగలిగింది. పద్మ ఆంటీ ఆమెకు అద్దె ఇల్లు ఇచ్చిన అమ్మలాంటిది. మేఘన చూపులోని బీదతనం గమనించింది. ప్రేమ ఒక్కటే కాదు బంగారు తల్లి, నువ్వు బలంగా ఉండాలి అని చెప్పింది. ఆ మాటలే ఓ అమ్మ ప్రేమల మేఘనాని హత్తుకున్నాయి. అప్పట్నుంచే ఆమె మౌనం మెల్లగా మారింది. వాళ్ల మధ్య ప్రేమ లేకపోయినా అనురాగం ఉంది. పద్మ ఆంటీ మనసుతో మాట్లాడే ప్రయత్నం చేసింది. మేఘన మళ్లీ తనలో ఉన్న శక్తిని గుర్తు చేసుకుంది. ఆ ఒక్కరు వెళ్ళిపోయినంత మాత్రాన మన జీవితం ఆగదు అని పద్మ ఆంటీ చెప్పింది. ఇదే మేఘన మళ్లీ స్ఫూర్తిగా మారడానికి మొదటి అడుగు. మేఘన కొత్తగా ఉద్యోగం ప్రారంభించింది. కల్చర్ విభిన్నంగా ఉంది. అక్కడ ఆమెను గమనించిన వ్యక్తి రాజేష్. చూపుల్లో ఆదరణ, మాటల్లో గౌరవం. ఆయన ప్రేమించలేదు, కానీ విలువిచ్చాడు. తనలో మంచి మాట్లాడే సత్తా ఉందన్న నమ్మకం ఇచ్చాడు.
ఆఫీస్లో జరిగిన చిన్న హాస్యాన్ని ఆస్వాదించే మేఘన తనపైనే జోక్ అనుకుంటూ మౌనంగా నవ్వింది. రాజేష్ ఆ నవ్వును గమనించి ప్రశ్నించాడు, మీరు మళ్ళీ నవ్వడం నేర్చుకున్నారు అని. ఆ మాట తడిసిపోవడమే కాదు, ఆమె మనస్సు తడిపింది. ఆమె మళ్ళీ తనలో బలం అనుభవించడం మొదలుపెట్టింది. ఆమె ఇక ఎవరి కోసం కాదు, తన కోసం తాను బలంగా మారింది. రేణు, పద్మ ఆంటీ, రాజేష్ ముగ్గురు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె ఒంటరిగా బలంగా ఉంది. కార్తీక్ మళ్ళీ మెసేజ్ పెట్టాడు, నువ్వు మారిపోయావు అని. అది నిజం, కానీ ఆమె తన కోసమే మారింది. ఇప్పుడు ఆ మాటకి వెనక్కి తిరిగి చూడాలి అనిపించడం లేదు. ప్రేమలో దూరం అవ్వడం బాధిస్తుంది, కానీ దూరంలో స్వేచ్ఛ ఉంటుంది. ఆమె మళ్ళీ వెన్నెలలో నడవడం ప్రారంభించింది. ఆమె ముఖంలో వెలుగు తిరిగి వచ్చింది. ఒకప్పుడు విడిపోయిన మనసే ఇప్పుడు తనను తాను పూర్తిగా ప్రేమిస్తుంది. ఇది ప్రేమ కాదు, జీవన బలాన్ని తిరిగి పొందిన ప్రయాణం. ప్రేమే జీవితం అనుకుంది ఆమె, కానీ ఇప్పుడు స్వీయ గౌరవం జీవితం అనిపిస్తుంది. ఆమెలో ఉండే ప్రేమను మొదటగా తనకే ఇచ్చింది. వాళ్ళిద్దరి కథ ముగిసింది, కానీ ఆమె జీవితం కొత్తగా మళ్ళీ మొదలైంది. ప్రేమ లేకపోయినా జీవితం అందంగా మారింది. విడిపోతేనే విలువలు తెలుస్తాయి. అది బాధగా ఉండొచ్చు, కానీ అభివృద్ధికి మార్గం. మేఘన ఇప్పుడు వెనక్కి చూసినా పశ్చాత్తాపం లేదు. వీడియో కాల్స్ కాదు, తనలోని సంతోషాన్ని చూస్తుంది. ఈ ప్రేమ కథలో ప్రేమ లేదు, కానీ బలముంది. ప్రతి అమ్మాయి ఇలాగే బాధలో కూరుకుపోకూడదు. మేఘన ఇప్పుడు చెప్తోంది, ప్రేమ దూరమైనా మన గౌరవం దూరం కాకూడదు అని. వాళ్ళు మర్చిపోతే మనం కూడా వదిలేయాలి. మన ఆత్మగౌరవం మన ప్రేమ కంటే గొప్పది. ఇది ఆమె ప్రతి అమ్మాయికి చెప్పే సందేశం. బలమైన ప్రేమ కన్నా అవసరమైనది ఏదంటే బలమైన మనసు. కార్తీక్ లాంటి వ్యక్తులు వస్తారు పోతారు, కానీ ఆ పోవడంలో మనకు మార్గం దొరుకుతుంది. ప్రతి తప్పిన దారిలో ఓ కొత్త గమ్యం ఉంటుంది. మేఘన నడిచింది దారిలో కాకపోయినా ధైర్యంగా. ఒక్క ప్రేమ విఫలమవ్వడం అంటే మన బ్రతుకే అంతమైపోవడం కాదు, మన జీవితం అద్భుతంగా మారే అవకాశమే అది. ప్రేమ పోయినా మనం పోకూడదు. తనను తాను ప్రేమించడం మొదలుపెట్టిన రోజు జీవితం కొత్తగా మొదలవుతుంది. మేఘన అదే చేసింది. కార్తీక్ మర్చిపోయిన మేఘన తనను తాను మరవలేదు. ఇప్పుడు ఆమెకు ఉన్న బలం ఎవరి కోసం కాదు, తన కోసం. ఆమె చూపుల్లో ఆత్మవిశ్వాసం, ఆమె నవ్వులో నిజమైన సంతోషం. ఇది ఓ ప్రేమ విఫలమైన కథ కాదు, ఓ జీవితం గెలిచిన కథ. ప్రేమ మన జీవితాన్ని నిలబడితే మంచిదే, కానీ మనం మన కోసం నిలబడలేకపోతే అది నిజమైన నష్టం. మీ జీవితంలో ఏ ప్రేమైనా నశించినా మీ నిజమైన ప్రేమ మీరు మాత్రమే. ఇలాంటి కథలు మీకు గుర్తు చేస్తాయి మీరు విలువైన వారు అని. వీడియో నచ్చిందా? అయితే మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పకుండా తెలపండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్.